మంచిదండి. తలవంచుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరొకసారి నేను మనందరినీ సజీవ లెక్కలు దాచినాను. నీ కృపలో నేను ఈ రీతిగా మరలా నీ సన్నిధిలో చేరినాను. నీ వాక్కులో వినడానికి నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నాయన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన వాక్యంలోని నాయన వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన సిద్ధపరచుకొని నీ వాక్యం వైపు నాయన మా చెవిలోకి నాయన నీ వాక్యానికి విధేయులైన ఆయన భయభక్తులు కలిగి భక్తి ఉండకు నాయన నీ కృపలో వర్ధిల్లగలుగుట పట్టి కృపను మా ఆత్భాగ్యం మాకు అనుగ్రహించింది నాయన. అలాగే చెప్పినాను నేను నన్ను తగ్గించుకుని నీ వాక్యాన్ని రచించగలుగుటకు నిన్ను మయమపరచగలుగుట పట్టి కృపను మా ఆత్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధంగా నామమున ప్రార్థన మనం అడిగేడుకున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు వేసినండి. మంచిది. మనం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుందా లేదా? క్రైస్తవుని పోరాటము ఆత్మీయ యుద్ధం అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? రైట్. ఈ ఆత్మీయ యుద్ధం అనేది అంటే మన అంతరంగంలో జరుగుతుంది కదా. రైట్. అంతరంగంలో జరిగేది ఏంటంటే మన ఇంట్లో కూడా ఏమవుతుంది చెప్పండి. ఈ ఆత్మీయ యుద్ధం అనేది ఇంట్లోకి వచ్చినాక కూడా ఏమవుతుంది చెప్పండి. ఇంట్లో కూడా ప్రారంభమవుతుంది ఆ ఉద్యమం అనేది. ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా ఏమవుతుంది ఆ యొక్క యుద్ధం అనేది మనలో, ఆ యుద్ధ వాతావరణం అనేది మనలో నెలకొంటూ ఉంటుంది. అవునా కదా? ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రారంభోత్సవం మాట చెప్తారు అపోస్తలుడైన పౌలు గారు. ఎఫెసీ సంఘాన్ని రాస్తూ చెప్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రారంభోత్సవం ఏంటంటే, పిల్లలారా ప్రభువునందు ఏంటంటే మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అగుదువు. ఏంటంటే ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఏంటంటే మరొక దాని అనేది ప్రతిపాదిస్తూ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏంటంటే ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయాలంట? విధేయులై ఉండని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం. ఏంటంటే తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం కలదు. ఇక్కడ ఆగూరు గారు మాట్లాడి చెప్తారు. ఒక 4 తరాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఆ 4 తరాల్లో మొదటి తరాన్ని గురించి చెప్తున్నాడు. ఏంటంట? తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం కలదు. ఇది 1వ తరం అంట. నెక్స్ట్ ఏంటంట? తమ దృష్టికి తామే శుద్ధులమై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. 2వది. ఓకేనా? 3వదిగా కనులు నెత్తికి వచ్చిన వారి తలం గలదు, వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి. రైట్. ఇది 3వ తరం. 4వ తరం గురించి మాట్లాడుతున్నా. దేశంలో ఉండకుండా వారి దరిద్రులను మింగునట్లు, మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపజేయనట్లు, ఖడ్గం వంటి పనులను కత్తుల వంటి దవడలను గలవారి తరం గలదు. ఎన్ని తరాల గురించి మాట్లాడుతున్నాడండి? ఒక 4 తరాల గురించి ఆగూరు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటంటే ఫస్ట్ ఏంటంట? తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం గలదు. అంటే తిమోతి గారికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే అంత్యదినాలకు వస్తేనే సమాజం అంతా పాడవుతుంది. తమ తల్లిదండ్రులను అసలు విధేయత అనేది ఉండదు. తల్లిదండ్రుల పట్ల గౌరవం అనేది ఉండదు. ఆ గౌరవ మర్యాదలు అనేవి మర్చిపోతారు సమాజం అంతా. ఏదైతే ఆ తల్లిదండ్రుల పట్ల గౌరవించాల్సిన విషయాన్నంతా కూడా పక్క పెట్టేస్తారు అనే విషయాన్ని గురించి అదే తిమోతి గారికి రాస్తూ చెప్తారు పౌలు గారు. దానికంటే ముందే చెప్తున్నాడు, పిల్లలకు హెచ్చరిస్తూ చెప్పారు. ఏంటంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులు ఏం చేయండి? సన్మానించండి, గౌరవించండి, వాళ్ళతో గౌరవప్రదంగా ఉండండి. అంటే తల్లిదండ్రుల విషయాల్లో గుర్తు చేస్తూ చెప్పారు. ఏంటంటే అది దేనికి పునాది అంటే చెప్తున్నాడు. దీర్ఘాయుష్ అంటే మీరు దీర్ఘాయుషవంతులు ఉండాలంటే, మీ భవిష్యత్తు అనేది బాగుండాలంటే దీర్ఘాయుషవంతులను ఎప్పుడు అంటారు? ఒక మనిషిని
100 ఏళ్ళు బతికే దీర్ఘాయుషవంతుడు అంటారా? దీర్ఘాయుషవంతుడు ఎప్పుడు అంటారు ఎప్పుడు ఒక వ్యక్తిని? అసలు దీర్ఘాయుషవంతుని ఎలా దీవిస్తారు? అసలు దీవించినప్పుడు ఏమైనా చూసారా మీరు? ఏమని దీవిస్తారు? దీర్ఘాయుషవంతుడు అంటే ఎలా దీవిస్తారు చెప్పండి? పిల్ల పాపాలతో కలకాలం చల్లగా హాయిగా ఉంటే ఏమంటారు చెప్పండి? దీర్ఘాయుషవంతుడై ఉండండి. ఓకేనా? అంటే పిల్ల పాపాలతో చల్లగా ఉండడం అంటే ఏంటంటే, ఒక కుటుంబంలో ఎవరైతే ఎదుగుతున్నారో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఎవరైతే పెద్దగా ఉంటాడో ఆ వ్యక్తికి ఎలాంటి ఏం కావచ్చు చెప్పండి? అంటే గౌరవించే, అంటే బయటికి వెళ్తే వీళ్ళ పిల్లలు చాలా మర్యాదస్తులురా, ఓకేనా, వీళ్ళ కుటుంబం చాలా గౌరవప్రదంగా ఉంటుందిరా, ఓకేనా. దీర్ఘాయుషవంతుల యొక్క సమాజంలో బ్రతకడం అంటే ఏంటంటే, వాళ్ళ పిల్లలను బట్టి ఆ వ్యక్తికి గౌరవం రావాలి, వాళ్ళ ఇంటిని బట్టి ఆ వ్యక్తికి గౌరవం రావాలి, ఆ భార్యను బట్టి ఆ వ్యక్తికి గౌరవం రావాలి, ఆ సమాజంలో వాళ్ళ ఇంట్లో ఎవరైతే పెరుగుతున్నారో వాళ్ళని బట్టి ఆ వ్యక్తికి ఏం కావాలి చెప్పండి? గౌరవం అనేది, మర్యాద అనేది రావాలి ఆ వ్యక్తికి. ఎప్పుడైతే అలా వస్తుందో ఆ వ్యక్తిని ఏమంటారు చెప్పండి? దీర్ఘాయుషవంతుడు అవుతాడు, ఓకేనా. ఎప్పుడైతే ఆ వ్యక్తి అంటే ఆయన జీవించిన సంవత్సరంలో ఆనందంగా ఉన్నది, ఓకేనా, ఎలాంటి బాధ ఇబ్బంది లేకుండా తన కుటుంబం పట్ల కానీ తన ఇంట్లో ఉన్న వాళ్ళ పట్ల కానీ ఎలాంటి అపకీర్తి కానీ ఎలాంటి అగౌరవం కానీ తనకు రాకుండా బ్రతికితే ఆ వ్యక్తిని ఏమంటారు చెప్పండి? దీర్ఘాయుషవంతుడు. అంటే దీర్ఘాయుషవంతుడుగా ఉంటాడు. అంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు, ఒక ఆగూరు గారు చెప్తున్నారు, అలాగే పౌలు గారు కూడా మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటంటే ఒక వ్యక్తి దీర్ఘాయుషవంతుడుగా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలంట? వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించినది ఆ పిల్లలకు చూపించాలి. ఎప్పుడైతే కుటుంబంలో వ్యక్తున్నాడో తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో ఒక వ్యక్తి అలా పిల్లలకు చూపిస్తే తర్వాత తరం కూడా ఏమవుతుందంట? ఏమవుతుంది చెప్పండి? వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు, ఓకేనా. ఎప్పుడైతే పెళ్ళైన వాళ్ళు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా అయితే గౌరవిస్తున్నారో దాన్ని బట్టే పిల్లలు కూడా ఏం చేస్తారు? దాన్ని నేర్చుకుంటారు, అవునా కదా. అట్లాంటి వారి గురించి మాట్లాడుతూ ఒక తరాల గురించి మాట్లాడుతుండే ఇక్కడ ఆగురు గారు. ఏంటంటే, తండ్రిని శపించుతూ తల్లిని దీవించని తరం కలదంట. అంటే కుటుంబంలో కలహాలు రావడానికి, కుటుంబం చెడిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చేస్తున్నారంట? తండ్రిని శపిస్తూ తల్లిని ఏం చేస్తున్నారంట? దీవించని తరం. దీవించని తరం అంటే ఏంటండి? పిల్లలు తల్లిని దీవించడం ఏంటి? పిల్లలు తల్లిని దీవించడం ఏంటి? మరి ఆగురు గారు ఎందుకు అక్కడ రాస్తున్నాడు అలా? తమ తండ్రిని శపించుతూ తల్లిని దీవించని తరము కలదు అంటున్నాడు. దీవించకపోవడం అంటే ఏంటంటే, మీకు తెలుసా, చిన్నపిల్లలు చిన్నగా ఉన్నారు అనుకోండి, ఓకేనా, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది, జ్వరమా, జలుబ, దగ్గ, లేకుంటే ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చాయనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? ఎట్లా చూసుకుంటారు? ఎట్లా చూస్తారండి? వీళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా, వీళ్ళ పరపతి ఆ స్తోమత అంటే పెట్టే డబ్బు ఉందా, హాస్పిటల్కి అయ్యే ఖర్చు అంత ఉందా లేదా, ఏది కూడా ఏం చేయరు చెప్పండి? ఆలోచించు. ఇవన్నీ పక్క పెట్టేస్తారు. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? నా పిల్లోడు బాగున్నాను, నా పిల్లోడు బతుకుంటే తర్వాత అప్పో సప్పో తర్వాత ఏం చేయొచ్చు, నేను తీర్చుకోవచ్చు, తర్వాత చూసుకుంటానులే. కానీ ప్రస్తుతానికి ఏం చేయాలి? వీడికి దగ్గుందా, జలుబు ఉందా, ఇంకేదన్నా వ్యాధి ఉందా, దాన్ని నేను ఏం చేయాలి? వాళ్ళ ఇంటెన్షన్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, వాళ్ళ సమకూర్చున్న దాని గురించి ఏది ఉండదు. దేని మీద ఉంటుంది వాళ్ళ ఆశ అంతా, ధ్యాస అంతా? దేని మీద ఉంటుంది చెప్పండి? ఎవరైతే తమ పిల్లలు ఉన్నారో వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే, అంతేనా కదా? అంతే అనుకుంటారా లేకపోతే వేరే అనుకుంటారా? అవునా కదా. ఏమనుకుంటారు? తల్లిదండ్రుల ఇంటెన్షన్ అంతా ఏముంటుంది చెప్పండి? వాళ్ళు బాగుంటే చాలు, అవునా కదా. ఒకవేళ వాళ్ళ ఆరోగ్యం ఏమైనా పాడైపోయిన పరిస్థితి ఉందనుకో, ఆ రోగం అనేది నాకు వచ్చినా బాగుండు, అవునా, నా కొడుకు రాకుంటే అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటారు. దాని గురించి మాట చెప్పి తన తండ్రిని శపించుచు తన తల్లిని దీవించని తరం కలదు, ఓకేనా. వాళ్ళ పిల్లల్ని ఎలాగైతే చూసారో వీళ్ళు ఎప్పుడైతే ఒక వయసుకు వచ్చారో, వయసుకు వచ్చిన తర్వాత ఏం చేయట్లేదంట? ఏం చేయట్లేదు చెప్పండి? వీళ్ళ చిన్ననాటిలో వీళ్ళ చూసిన బాగోగులు, వీళ్ళ పరిస్థితులన్నీ మర్చిపోయి వీళ్ళు కూడా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఏమైపోతారు? ముసలైనాక ఏమవుతారు చెప్పండి? మీకు తెలుసలేదో, కాలచక్రం అనేది ఎలా తిరుగుతుందంటే, ఎవరైతే యవ్వనస్తులుగా బలంగా ఉన్నారో వాళ్ళు మరలా ముసలి స్థాయికి వెళ్ళేసరికి వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? వాళ్ళ చిన్నపిల్లల మనస్తత్వం అనేది ఎదిగిపోతుంది, చిన్నపిల్లలుగా మారిపోతారు వాళ్ళు. అంటే దేవుడు ఇచ్చిన కాలక్రమం ఏంటంటే
నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, నీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, నీకు సపోర్ట్ కూడా నిన్ను పెంచుతారు. వాళ్ళు ఎప్పుడైతే వృద్ధాప్యంలోకి వెళ్తావో నువ్వు వాళ్ళని మళ్ళీ చిన్నపిల్లలు చూసుకోలేవు కనుక వృద్ధాప్యం ఇచ్చి మరలా ఏం చేస్తున్నాడు దేవుడు, మరలా వాళ్ళని పిల్లలుగా చూడడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళు ఎలాగైతే పెంచారో నువ్వు కూడా ఏం చేయాలి, సేమ్ వాళ్ళు ఎలా అయితే నిన్ను చూసుకున్నారో నువ్వు కూడా వాళ్ళని ఏం చేయాలి, అలాగే చూసుకోవాలి. వాళ్ళ నీ మీద ఎంతైతే ప్రేమ చూపించారో నువ్వు కూడా ఏం చేయాలి, వాళ్ళ మీద అంత ప్రేమ చూపించాలని దేవుడు ఏం చేస్తున్నాడు, మరలో ఒక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. అట్లాంటప్పుడు ఒక తరాన్ని గురించి మాట చెప్తున్న ఆ గురుగారు ఏంటంటే, తండ్రిని ఏం చేస్తున్నాడో శపిస్తున్నారు, తల్లిని ఏం చేస్తున్నారు అట్లా దీవించట్లేదు. అంటే దీవించట్లేదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బాగోగులు కానీ యోగక్షేమాలు కానీ వాళ్ళ పట్ల అసలు ఎలాంటి కృతజ్ఞత లేకుండా ఉండేవాళ్ళు. చాలా విషయాలు మనం చూస్తుంటాం. తండ్రిని పట్టుకొని మాట్లాడి చెప్తారు ఏంటంటే, అసలు నేను ఎవడు కనమన్నాను, నన్ను అవునా కదా, నిన్ను అనమన్నామా, అసలు నీకు అంత చేతగానం మమ్మల్ని సాధనకి పోషించడానికి చేతగానానికి ఎందుకు కన్నావు మమ్మల్ని, అవునా కదా. ఇట్లాంటి మాటలనేది సమాజంలో మనం వింటుంటాం. అంటే కుమారుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు, ఎందుకు నన్ను చేతగానప్పుడు సాధనప్పుడు ఎందుకు కన్నావు, అవునా కదా. ఇలాంటి ప్రశ్నలు అనేవి వాళ్ళు అడుగుతూ ఉంటారు, అవునా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడు శపిస్తున్నారు, అంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఒక హీనంగా చూస్తున్నారు, అవునా. ఎప్పుడైతే వాళ్ళు పోషించిన స్థాయి ఉందో, వాళ్ళు నేను ఎదిగించిన స్థాయి ఉందో ఆ స్థాయిని మర్చిపోయి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చెప్పండి, ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనికి, బాధపడే పరిస్థితుల్లోనికి అట్లాంటి తరం అనేది ఏంటంట వచ్చేసింది. అంటే అవన్నీ కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు మర్చిపోతున్నారు, అవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. అలాంటి తరం అనేది ఒకటి తయారైంది. ఇది మొదటి తరం, అంటే వాళ్ళ బాగోగులు క్షేమాలు చూడని తరం ఒకటి. అలాగే రెండో తరాన్ని గురించి మాట చెప్తున్నారు ఏంటంట, 12వ వచనంలో మాట్లాడుతున్నారు, ఇంకో తరాన్ని గురించి మాట్లాడుతున్నారు ఏంటంట తమ దృష్టికి తామే శుద్ధులమై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తలంగలదు. ఏంటంట ఇంకో డేంజర్ తరం, అంటే ఇంకొక దేవునికి వ్యతిరేకమైన తరాన్ని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటంటే ఆ తరం ఎలాంటిదంటే, తమ దృష్టికి తామే శుద్ధులమై తమ మాలిన్యం నుండి కడగబడని తరం గలదంట. తమ దృష్టికి తామే శుద్ధులం అనుకోవడం అంటే, తమ దృష్టికి తామే శుద్ధులం అనుకోవడం అంటే ఏంటండి, మేమేం చేసినా రైటే, మాకు అన్నీ కూడా తెలుసు, మాకు అన్నీ తెలుసు, నీకే ఏంది లేదు, ఓకేనా. తమ దృష్టికి తామే శుద్ధులం అనుకొని తమ పాపం నుంచి ఎవరని చెప్పినా కానీ, ఇది తప్పురా అని చెప్పినా కానీ ఏం చేస్తారంట, ఏం చేస్తారు చెప్పండి, మాకంటే ఎక్కువ మీకేం తెలుసు, అవునా కదా, మాకే అని తెలుసు, మాకా బాగా తెలుసు, నీకేం తెలుసు, అవునా. తమ తప్పులు ఎవరైనా వివరించి చెప్పినా ఇది కాదురా అలా అని చెప్పినా కానీ ఏం చేయరంట, ఏం చేయరు చెప్పండి, అర్థం చేసుకోరు, దాని గురించి గ్రహించని వారి తరం అనేది వచ్చిందంట. అట్లాంటి వారు ఏం చేస్తారంటే తమ దృష్టికి తాము ఏమనుకుంటారు, మేమే నీతిమంతులము, మాకే అన్ని తెలుసు, మాకంటే ఎక్కువ ఎవరికి తెలుసు అనే భ్రమలో ఉంటూ వాళ్ళే శుద్ధులు అనుకుంటూ ఏం చేస్తారంట, ఆ పాపం నుండి కడగబడని తరం అనేది వచ్చేసిందంట. అంటే వాళ్ళు తప్పులు చేస్తారు, తప్పులోనే ఉంటారు, పాపంలో ఉంటారు, ఇది పాపం రా అని చెప్పినా కానీ దాన్ని దిద్దుకోకుండా అట్లానే బ్రతికే తరం అనేది వచ్చిందంట, ఓకేనా. అట్లాంటి తరం ఉందంట. మూడో తరం గురించి మాట్లాడుతున్నాడు ఇంకా 13వ వచనంలో, కనులు నెత్తికి వచ్చిన వారి తరం గలదు, వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి. కనులు నెత్తికి రావడం అంటే ఏంటండి, చాలా సందర్భాల్లో మనం వాడుకగా వాడుతుంటాం మాటను, అవునా కదా. ఎందుకంటే ఆ మాటను ఎందుకంటే చెప్పండి, మన కళ్ళు నెత్తికెక్కినీరా బాగా అంటే అసలు దేనికి ఉపయోగిస్తాం మాటను, దేనికి ఉపయోగిస్తామండి, దేనికి ఉపయోగిస్తారండి, వానికి కళ్ళు నెత్తికెక్కినీరా, అలాగే వానికి ఏమంటారు గోర్జ బాగా పెరిగిందిరా, అవునా కదా. ఇట్లాంటివన్నీ ఎందుకు ఉపయోగిస్తారు ఆ మాటలు, దేనికి చెప్పండి, దేనికి ఉపయోగిస్తారు, కన్ను ఎత్తికెక్కినాయి వానికి గోర్జం పెరిగిందని దేనికి ఉపయోగిస్తారు చెప్పండి ఆ మాటలన్నీ కూడా, గర్వానికి ఉపయోగిస్తారు. అంటే ఒక వ్యక్తిని లెక్క చేయని తనానికి ఆ మాటలు అనేది ఆపాదిస్తారు అనమాట. ఒక వ్యక్తి ఎవరైనా సరే ఎప్పుడైతే ఆ వ్యక్తిని లెక్క చేయమో లక్ష్య పెట్టమో చిన్న పెద్ద మర్యాద లేకుండా మాట్లాడతారు కదా, అట్లాంటి వాని గురించి మాట్లాడే పదజాలం ఏంటంటే ఏం మాట్లాడుతుంది చెప్పండి, వానికి కళ్ళు నెత్తుకొచ్చారా, వానికి గోర్జం బాగా పెరిగింది, ఇట్లాంటి మాటలు అనేవి మాట్లాడుతుంటారు. వారి కనురెప్పలు ఏంటంట
ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి. ఏంటంట అంటే ఇలాంటి వారు ఎట్లుంటారంటే ఎవరు చెప్పినా ఏం చేయరు చెప్పండి. ప్రతి వ్యక్తిని కూడా ఎలా చూస్తారు, ఎట్లా చూస్తారండి? కండ్రెప్పలు పైకి ఎత్తడం అంటే ఎలా చూస్తున్నట్టు, ఎట్లా చూస్తున్నట్టు చెప్పండి? ప్రతి ఓడిని కూడా ఏది చెప్పినా ఎలా చూస్తారు చెప్పండి? చిన్న చూపుగా చూస్తారు. ప్రతి ఓడు నాకంటే తక్కువ ఓడు చాలా చులకనగా తీసేసే వాళ్ళంట. అవునా? వారి కనులు నెత్తికి వచ్చిన వారి తరంగలదు, వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి. ఏంటంటే ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఇంకా 4వ తరం గురించి మాట్లాడుతున్నాడు. దేశంలో ఉండకుండా వారి దరిద్రులను మింగినట్లు, మనుషులను ఉండకున్నట్లు, బీదలను నశింపజేయనట్లు, ఖడ్గం వంటి పనులను, కత్తుల వంటి దవడలను గలవారి తరంగలదు. ఏంటంటే ఇంకో తరం గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఏంటంటే ఖడ్గం వంటి పనులను, కత్తుల వంటి దవడలను గలవారి తరంగలదు. ఏంటంటే ఇంకో తరం గురించి మాట్లాడుతూ వాళ్ళు కూడా ఎలాంటి వారంటే ఒక క్రూరమైన సంబంధమైన, అంటే ఏదైతే జనాలు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్న తరాలు అనేవి కలవు. అవునా కదా? అంటే ఒక 4 తరాల గురించి ఆగూరు గారు మాట చెప్తున్నాడు. ఎప్పుడైతే తల్లిదండ్రుల గౌరవప్రదం ఉండాలో, అంటే తల్లిదండ్రుల గురించే కాదు, బైబిల్ ఏమని చెప్తుందంటే ఎవరైతే పెద్దలు ఉన్నారో, మనకంటే పెద్ద వ్యక్తులు ఉన్నారో ప్రతి వ్యక్తిని కూడా ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఓకేనా? రైట్. ఇది ఖడ్గం వంటి పనులు, కత్తుల వంటి దవడలను గలవారి తలం అంటే ఏంటంటే, ఖడ్గం వంటి పనులు, కత్తుల వంటి దవడలు అంటే ఏంటంటే ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తితో ఎలా సంభాషించాలి? మనం ఎట్లా సంభాషించాలి చెప్పండి? ఒక వ్యక్తి మనకంటే పెద్ద వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఎలా మాట్లాడాలి? ఎట్లా మాట్లాడాలి చెప్పండి? మర్యాదగా, గౌరవపూర్వకంగా మాట్లాడాలి. అవునా కదా? నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఎలా మాట్లాడతారు? వాడిని కింద పని చేస్తుంటారు అనుకోండి, ఎట్లా మాట్లాడతారు మీరు? వయసులో పెద్దైనా సరే, మీకంటే పెద్దోడైనా సరే, మీ కింద పని చేస్తున్న వ్యక్తితో మీరు ఎలా మాట్లాడుతారు? ఒకవేళ తప్పు చేస్తే ఎలా మాట్లాడతారు చెప్పండి? తప్పు చేసినా చెప్పండి, ఎలా మీరు పలకరిస్తారు? మీ పలకరింపు అనేది ఎలా ఉంటుంది? ఎట్లుంటుందండి? ఎట్లుంటుందంట? ఖడ్గం వంటి పనులను, కత్తుల వంటి దవడలంట. అంటే ఆ వ్యక్తిని ఏం చేస్తారు? ఒక నీచంగా దిగజార్చే మాటలతో ఆ వ్యక్తిని ఏం చేస్తారు చెప్పండి? నమిలేసేలా మాట్లాడడం, ఆ వ్యక్తిని గాయపరిచేలా మాట్లాడడం, అలాంటి సాహసం అనేది చేస్తుంటారు. అవునా కదా? అంటే చిన్న చిన్న వాళ్ళు ఉన్నా సరే, గొప్ప డబ్బున్న వ్యక్తులు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? కొద్దిగా గౌరవహీనంగా మాట్లాడుతుంటారు. వాళ్ళక్కడ పెద్దోళ్ళైనా సరే వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి? అంటే వాళ్ళ అగౌరవపరిచేలా, వాళ్ళని ఇబ్బంది పెట్టేలా, వాళ్ళ మాటలనేవి హేళన చేసేలా ఉంటుంటాయి. అంటే ఎందుకంటే ఆ డబ్బు యొక్క అధికారాన్ని బట్ట, లేకుంటే కన్నుల నెత్తికి వచ్చిన దాన్ని బట్టి ఏం చేస్తారు ఇప్పుడు? ఆ గర్వాన్ని బట్టి ఏం చేస్తారు? అవతల వ్యక్తిని నీచంగా, చులకనగా చూసే తత్వం అనేది ఏం చేస్తుంది చెప్పండి? మనుషుల్లో పెరిగిపోతుంది. అవునా కదా? ఇట్లాంటి వాని గురించి మాట చెప్తున్నాను. ఏంటంటే 4 తరాలు అనేవి గలవు. ఈ 4 తరాల్లో మరి ఎలాంటి వారు ఉన్నాం మరి మనం? అవునా కదా? ఒక 4 తరాల గురించి ఇక్కడ ఆగూరు గారు మాట్లాడదు. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం అంట. అంటే తల్లిదండ్రులను జాగ్రత్తగా పట్టించుకోపోనే తరం అంట ఒకటి. రెండోదిగా మాట్లాడుతుంది ఏంటంటే తమ తప్పులు ఎవరైనా చెప్తున్నా కానీ నాకు అన్నీ తెలుసులే, నీకంటే ఎక్కువ నాకు బాగా తెలుసులే అని ఏం చేస్తారు వీళ్ళు? కప్పిపుచ్చుకునే తరం ఒకటి. మూడోదిగా మాట్లాడుతుంది ఏంటంటే గర్వం బాగా నిండిపోయిన తరం అంట. అంటే ఏది చెప్పినా కానీ ఏంటి చెప్పండి? ప్రతి ఊరిని ఎగతాళిగా, చిన్న చూపుగా చూసే తరం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఎవరిని కూడా లెక్క చేయని తరం. అంటే అందరినీ కూడా ఇబ్బంది పెట్టేస్తూ చిన్న పెద్ద లెక్క లేకుండా వాళ్ళని ఏది పడితే అది అనేయడము, తిట్టేయడం, అలాంటి తరం అనేది ఏంటంట? ఇలాంటి 4 తరాలు అనేవి ఉన్నాయి. ఓకేనా? ఇట్లాంటి తరాల్లో మరి ఎలాంటి వారిగా ఉన్నాం మనం? ఓకేనా? తిమోతి గారు రాస్తూ చెప్తాడు, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో మాటలు చెప్తాడు. 3వ అధ్యాయంలో మూడో అధ్యాయము 2వ వచనం నుంచి 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు,
ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఏంటంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏలయనగా మనుషులు ఏంటంట, ఏమైపోయింది చెప్పండి? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఏంటంట అంటే దేవుడేమో ఒక విషయాన్ని గురించి మాట్లాడు. ఏంటంట, పిల్లలారా ఏం చేయండి, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి, ఈ ప్రభువును బట్టి మీకు ధర్మమే అని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ చెప్తున్నాడు. అక్కడ ఆగురు గారు చెప్తూ కూడా 4 తరాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే అసలు లెక్క చేయని తరము. పెద్దలన్నా కానీ తల్లిదండ్రులన్నా కానీ గౌరవం అని లేని తరం అనేది ఒకటి ఉంది. ఇట్లాంటి తరాల వల్ల ఏంటంటే భవిష్యత్తులో ఏమవుతుందంటే వాళ్ళ తరాలన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? పాడైపోతాయని చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారు మరలా రాస్తే ఏంటంటే ఆ మనుషులు అలా మారడానికి గల కారణం ఏంటంటే ఏమైపోయిందంట, మనుషులు ఏమైపోయిందంట, స్వార్థం అనేది పెరిగిపోయింది. ఇంకేమైందంట, ధనాపేక్ష అనేది పెరిగిపోయింది, బింకములాటం ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైపోయింది, దూషకులుగా మారిపోయారు, తల్లిదండ్రులు గౌరవించడం అనేది, వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం అనేది, అవన్నీ కూడా ఏం చేశారు, వీళ్ళు మర్చిపోయారు. ఓకేనా? ఇట్లా మర్చిపోయినప్పుడు ఏమవుతుంది చెప్పండి? దేవుని ఆజ్ఞను అంతా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? మనం విస్మరిస్తూ ఉంటాం. ఓకేనా? దేవుని ఆజ్ఞను అంతా కూడా విస్మరిస్తూ ఉంటాం. మీకు తెలుసలేదో దీంట్లో ప్రమాదం ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే బయటికి చేయరు. ఇవన్నీ కూడా ఓకేనా? ఇవన్నీ కూడా బయటికి అనేది చేయడు. ఎక్కడ చేస్తారు మరి? ఎక్కడ చేస్తారు చెప్పండి? అంతరంగంలో చేస్తారు. దీంతో ప్రాబ్లం ఏంటంటే బయటికి ఏది చేయరు, లోపల చేస్తారు. అవునా కదా? మీకు తెలుసలేదు, చాలా మందికి ఏంటంటే తల్లిదండ్రులు సరిగా పట్టించుకోరు, ఏది కూడా చూడరు, బాగోగులు చూడరు. కానీ ఏం చేస్తారంటే చనిపోగానే ఏం చేస్తారు చెప్పండి? చనిపోగానే ఏం చేస్తారు? అవునా? ఎక్కడి నుంచి అక్కడ నుంచి డబ్బులు అప్పు తెచ్చేసి, అవునా కదా, ఆ శవం వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? దానికి సంబంధించిన డబ్బులను తగలెడతారు. అవునా కదా? బాంబులు అంటారు, మందు అంటారు, అదంటారు. అవునా? ఏదో ఒకటి చేస్తారు. అవునా? తర్వాత దినాలంటారు. అప్పుడు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఖర్చు అనేది ఎక్కువ చేస్తారు. అవునా కదా? ఈ ఖర్చు అనేది ఎక్కువ. ఎందుకు ఈ ఖర్చు అంతా చేస్తారు? ఎందుకు చేస్తారు చెప్పండి ఖర్చు అంతా? అమ్మో, వీళ్ళ తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ వీళ్ళకు. అవునా కదా? ఎంత బాగా వీళ్ళు మర్యాద చేస్తున్నారు, ఎంత బాగా ఇవంతా గ్రాండ్గా చేస్తున్నారు అనుకుంటారు. అవునా కదా? ఇదే మర్యాద అనేది వాళ్ళు ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుంది? అవునా కదా? వాళ్ళు ఉన్నప్పుడు పడాడు అన్నం పెట్టినోడు చనిపోయిన తర్వాత ఏం చేస్తే ఏమొస్తుంది చెప్పండి? అవునా కదా? ఇదంతా మరి బయటకు చేస్తారు, లోపల చేస్తారు. ఇదంతా కూడా లోపలంతా కూడా చేయొద్దంటారు. కానీ ఏం చేస్తుందంటే మనిషి ఏంటంటే అహంకారం అనేది అడ్డొచ్చి బయటకు అందరికంటే నేను గొప్పగా చూపించుకోవాలి అని చూపితే ఏం చేస్తారు చెప్పండి? ఆ దినాలకు కానీ ఏదైనా చావుకు కానీ అప్పులనే చేస్తారు. కానీ మనిషి బాగోలేదన్నప్పుడు కానీ ఏం చేయరు చెప్పండి? మనిషి బాగోలేదంటే ఏం చేయరు? ఏం చేయరండి? మనిషి బాగోలేదంటే 10 రూపాయలు తీర్రా అంటే ఎక్కడ కూడా పుట్టట్లేదు అంటారు. మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? అక్కడిక్కడ అప్పులైన తెచ్చి ఏదో ఒకలాగా ఏం చేస్తారు? గ్రాండ్గా చేయడానికి చూస్తారు. అవునా కదా? ఇదంతా కూడా ఏంటంటే దాని గురించి మాట చెప్తాం. ఏంటంటే మనుషులంతా కూడా స్వార్థం, అంటే వాళ్ళను వాళ్ళు నిరూపించుకోవడానికి ఏదైనా చేస్తారు తప్ప ఒక వ్యక్తి పట్ల ప్రేమ చూపించడానికి, ఒక వ్యక్తితో నేను గౌరవపూర్వకంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, దేవుడిచ్చిన ఆజ్ఞ కదా నాకు. అవునా కదా? నా తల్లిదండ్రులు నేను గౌరవించాలి. కీర్తనకారుడు రాస్తూ చెప్తే ఏంటంటే నీ ముదిము వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు ఏం చేయొద్దంట? అలక్ష్యం చేయొద్దని చెప్తాడు. అలక్ష్యం చేయొద్దంటే ఏంటంటే వాళ్ళను ఒక చిన్న చూపు చూడడము. అవునా కదా? వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, వీళ్ళేంటి అసలు ఇలా ఉంటున్నారు. అవునా కదా? నీ చిన్నప్పుడు ఎంతో చేస్తుంటావు. అవునా కదా? వాళ్ళంతా భరించి ఓర్చుకొని ఇంత పెద్ద చేస్తారు. ఇంత పెద్ద చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి బాగాలేదని, లేకుంటే వాళ్ళ మాటలేదో బాగాలేదని నువ్వు వాళ్ళని బట్టి దూరం నెట్టేస్తే అలా చెప్పు. అవునా కదా? ఇప్పుడు నీకు బలం వచ్చింది, నీకు బలం ఉంది, నువ్వు చేసిన దాన్ని బట్టే నీ పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి? అవునా కదా? ఏదైతే మనం అవతల తల్లిదండ్రులు చేస్తున్నామో వాళ్ళు కూడా చూసి ఏం చేస్తారు? నేర్చుకుంటారు. అవునా? అందుకే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ పాత నిబంధనలు ఉన్న దాన్ని మరలా గుర్తు చేస్తే ఏంటంటే మీ తల్లిదండ్రులు ఏం చేయాలంటే గౌరవించండి, ఇది ప్రభువును బట్టి ధర్మమే. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీరు దీర్ఘాయుష్వంతులుగా ఉంటారు. ఎప్పుడైతే
ఒక వ్యక్తి తల్లిదండ్రులను గౌరవిస్తూ చాలా కుటుంబ మర్యాద విలువలు కలిగి ఏ వ్యక్తి అయితే బ్రతుకుతాడో ఆ వ్యక్తి కుటుంబం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది చెప్పండి? ఎట్లుంటుంది? మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళు పరిపూర్ణంగా ఉంటారు. ఎలాంటి గొడవలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి తగాదాలు ఏవి కూడా ఉండవు. చాలా మనస్ఫూర్తిగా, చాలా ప్రశాంతంగా ఉంటారు దేవుడు చెప్పిన నియమాన్ని పాటిస్తే. అలా కాకుండా ఏదో నామమాత్రంగా పైకే క్రైస్తవులు ఎప్పుడైతే మనం నటిస్తామో లోపల ఇవన్నీ దాచేసుకొని బయటికి మాత్రం అందరి మూడు నేను బాగా కనబడాలి, మంచిగా ఉండాలి అనే వ్యక్తిత్వం ఎవరైతే ప్రదర్శిస్తారో ఆ కుటుంబాలు ఏమవుతుంది చెప్పండి? అంత గలిబిలి ఉంటుంది. అవునా? ఏదైతే దేవుడు చెప్పిన దీర్ఘాయుషు అంటుందో అది ఉండదు. అవునా? ఆ ప్రశాంతత అనేది ఆ కుటుంబంలో ఉండదన్నమాట. ఎప్పుడైతే దేవుడు చెప్పిన నియమాన్ని మనం పాటిస్తామో కుటుంబంలో అంతా ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు చెప్పిన నియమానికి ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా ఉంటామో ఆ నియమాన్ని బట్టి మన కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుంది చెప్పండి? గజిబిజిగా ఉంటుంది. చాలా సందర్భాలు ఏమంటామంటే మన పిల్లలు ఏం చేయట్లేదు చెప్పండి, మన మాట వినట్లేదు అంటాం. అవునా కదా? పిల్లల విషయానికి వస్తాను, ఏం చేస్తాం? మన మాట వినట్లేదు, అసలు మేము ఏం చెప్పినా కూడా ఏం చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు అంటే కంప్లైంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఇవే ఉంటాయి. అవునా కదా? చాలా వరకు తల్లిదండ్రులు పిల్లల మీద ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే మేము ఏం చెప్పినా కూడా మా పిల్లలు ఏం చేయట్లేదు, ఏది కూడా వినట్లేదు, ఏది కూడా చేయట్లేదు, మేము చెప్పిన విధంగా వాళ్ళు చేయట్లేదు. అవునా కదా? వాళ్ళు అలా చేయట్లేదంటే ఆ జన్యు ఎవరు చెప్పండి? జీన్స్ ఎవరిది? అవునా? పిల్లలు మీ జీన్స్ నుంచి వస్తారు. అవునా కదా? మీ జీన్స్ నుంచి వచ్చినప్పుడు మీరు ఎట్లయితే బ్రతుకుతారో వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? మీరు ఎట్లా బ్రతితే వాళ్ళు కూడా ఎలా చేస్తారు? అలానే బ్రతుకుతారు. అవునా కదా? మీరు ఎలా అయితే బ్రతుకుతారో వాళ్ళు కూడా ఏం చేస్తారు? అలానే బ్రతుకుతారు. ఓకేనా? రైట్. పిల్లల గురించి మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులుగా మరి మనం దేవుడు చెప్పిన నియమాన్ని కరెక్ట్ అనుసరిస్తూ బ్రతుకుతున్నాం చెప్పండి? ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో దేవుడు చెప్పిన నియమాన్ని వాళ్ళు కరెక్ట్ అనుసరిస్తూ బ్రతుకుతున్నారు, దేవుడు చెప్పినట్టుగానే చేస్తున్నారా? చేస్తున్నారు, చేయట్లేదండి. అవునా కదా? ఏదైతే దేవుడు చెప్పిన నియమాన్ని తల్లిదండ్రులు చేస్తారో ఆ తల్లిదండ్రులను చూసి ఏం చేస్తారు పిల్లలు? నేర్చుకుంటారు. అవునా కదా? తల్లిదండ్రులు ఏదైతే ఆ దేవుని నియమాన్ని పాటిస్తుంటారో దాన్ని చూసి పిల్లలు కూడా ఏం చేస్తారు? చేయడానికి వాళ్ళు కూడా ఉత్సాహపడతారు. అవునా? తల్లిదండ్రులు చేయకుండా పిల్లలకు చేయమని చెప్తే పిల్లలు ఏం చేస్తారు? మీరు ఎలా నటిస్తున్నారో వాళ్ళు కూడా ఏం చేస్తారు? అవునా కదా? మనం మీరైతే భక్తి నటిస్తామో వాళ్ళు కూడా ఏం చేస్తారు? అదే భక్తిని నటిస్తారు, అదే భక్తి అనుకుని వాళ్ళు ముందుకెళ్తారు. అవునా కదా? చాలా కుటుంబాలు నాశనం అయిపోవడానికి, చాలా కుటుంబాలు అంటే దేవుణ్ణిలో నిలవకపోవడానికి గల కారణం ఏంటంటే ఏంటి చెప్పండి? తల్లిదండ్రులు సరిగా ఉండకపోవడం. అవునా కదా? ఎప్పుడైతే తల్లిదండ్రులు సరిగా ఉంటారో దాన్ని బట్టి పిల్లలు కూడా ఏం చేస్తారో క్రమంగా పెరుగుతారో మర్యాదగా ఉంటారు, వాళ్ళు మర్యాదస్తులో ఉంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆ మర్యాద అనేది కోల్పోతారో పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి? అలా ఉండడానికి వాళ్ళకు కూడా పైపైన భక్తి చేస్తారు. వాళ్ళు కూడా నిజంగా దేవునిలో ఉన్న భక్తిని అనుసరించడానికి అంత లోతుగా వాళ్ళు చూపించలేదు కనుక వీళ్ళు కూడా ఏమనుకుంటారు? అదే భక్తి అనుకుంటారు, దానిలోనే ముందుకు వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఏంటంటే అట్లా కాకుండా ఏమవుతారంట వాళ్ళు? అట్లాంటి దానివల్ల జరిగే నష్టం ఏంటంటే 3వ వచనంలో మాట చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే మనం ఆ మాదిరి చూపించామో దాని తర్వాత జరిగే అనర్థం ఏంటంటే చెప్తున్నాడు 3వ వచనంలో ఏంటంటే అనురాగ రహితులు, ఏంటంటే అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారై ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండు. ఏం చేస్తారంటే చెప్పండి? ఎప్పుడైతే ఒక భక్తి అనేది ఒక కుటుంబంలో ఉండదో తర్వాత పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో ఉండేది ఏంటంటే ఏమని చెప్తున్నా అంటే అనురాగ రహితులు ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంట్లో భక్తి అనేది ఉండదో ఆ భక్తి అనేది లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అనురాగ రహితులు. అనురాగ రహితులు అంటే ఏంటండి? అనురాగం అంటే ఏంటి చెప్పండి? మన బంధువులు అందరి మధ్య ఉండేది ఏంటంటే అనురాగ రహితం. బంధువులు అందరూ ఉంటారు కదా, వాళ్ళ మధ్య ఉండే సన్నిహితాన్ని ఏమంటారు అంటే అనురాగం అంటారు. అనురాగం, ఆప్యాయత. ఓకేనా? రైట్. ఎప్పుడైతే కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి అనేది కరువు అవుతుందో ఫస్ట్గా ఏమవుతుందంటే అనురాగ రహితులు అయిపోతారు. ఓకేనా?
ఈ అనురాగ రహితులు అంటే ఏంటంటే ఎవరి మీద కూడా ఏముండదు చెప్పండి, ప్రేమ అనేది ఉండదు. రైట్. ప్రేమ అనేది ఎట్లుండదు అంటే చెప్తాను. ఒకవేళ ఇప్పుడు మీ నాన్నకు ఒకవేళ ఒక 3 చెల్లెలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు మీకు ఏమవుతారండి? అవునా? మీ నాన్న చెల్లెలు మీకు ఏమవుతారు? అత్తల మేనత్తలు అవుతారు, అవునా కదా? అవునా? ఇట్లా చుట్టాలు ఉన్నారు అనుకోండి, వాళ్ళ చుట్టాల్లో బంధువుల్లో ఎవరైనా గాయపరచబడ్డప్పుడు, ఎవరైనా ఇబ్బంది పరచబడ్డప్పుడు నిజంగా అనురాగం ఉంటే ఏం చేస్తారండి? మన బంధువులు ఎవరైనా గాయపరచబడ్డప్పుడు, ఇబ్బంది అయినప్పుడు, ఇప్పుడు నిజంగా మనలో అంత అనురాగం ఉంటే మనకేమవుతుంది చెప్పండి? మా సేమ్ బ్లడ్, అవునా కదా? ఒకే రక్త సంబంధం మేము, కానీ ఏమవుతుంది? అవతలోడు బాధపడితే నేను ఏం చేయాలని చెప్పండి? నా బంధువు, నా రక్త సంబంధి కనుక నేను ఏం చేయాలి? అతన్ని ఓదార్చాలి, అవునా కదా? అతనికి అనుకూలంగా నేను స్పందించాలి. ఓకేనా? రైట్. ఈ లక్షణం అనేది మీలో ఉందా లేదా? మీ సొంత చుట్టాలు బంధువులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధలోకి వెళ్ళి నేను ఓదార్చాలి అనే హృదయం అనేది నీలో ఉందా లేదా? అంటే మీ సైడ్ తరపు నుంచే కాదు, బంధువులు అనగానే ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రుల తరపు నుండి తల్లి తరపు నుంచే, ఇప్పుడు తండ్రి తరపు నుంచే కాదు, ఎవరి తరపు నుంచి. ఒక కుటుంబం అంటే ఏంటంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటే కానీ ఏమంటారు చెప్పండి? కుటుంబం అంటారు, అవునా? కుటుంబంలో ఎవరు గాయపరచబడ్డా నీకు బాధ ఇబ్బంది వస్తుందా రావట్లేదా? నాకెందుకులే అనుకుంటారా? అనురాగ రైతులు అంటే ఏంటంటే ఫస్ట్గా మన కుటుంబంలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే పర్లేదు ఏం కాదులే, అవునా కదా? అట్లా చూసే తత్వాన్ని ఏమంటారంటే అనురాగ రైతులు. ఇది పెరిగిపోతుందంట, అంటే కుటుంబంలో దైవ సన్నిధి లేకుంటే ఇది పెరిగిపోతుంది, ప్రేమానురాగం అనేది వాళ్ళు ఉండదు. నెక్స్ట్ ఏంటంటే అతిద్వేషులు. అతిద్వేషులు అంటే ఏంటండి? అతిద్వేషులు అంటే చాలా సందర్భాలు చెప్పిన ఏంటంటే ఇప్పుడు కుటుంబంలో కన్నా గొడవ ఉంటే పిల్లలకు ఆ గొడవతో ఏ సంబంధం ఉండదు, అవునా కదా? కానీ ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు చెప్పండి? మీరు ఎప్పుడైనా సరే బైబిల్ క్రమాన్ని ఒకవేళ పాటించే వరకు ఉంటే ఏదైనా మీకు గొడవలు అవుతే ఫస్ట్గా ఏం చేయదు చెప్పండి? పిల్లలకు అనేది దాన్ని రుద్దడానికి ప్రయత్నం చేయదు. మీకు ఏ గొడవలు ఉండి ఏమేమి ఉండదు, ఆ పిల్లలతో ఏం చేయదు చెప్పండి? ఫస్ట్గా వాటిని పంచుకోదు. మీ గొడవలు మీతో ఏం చేసుకోండి, వదిలేసుకోండి. మీలో ఏం చేసుకోండి, దాన్ని సమాజ్ చేసుకోండి తప్ప పిల్లల దాకా దాన్ని ఏం చేయదు, దాన్ని తెచ్చిపెట్టదు. ఎందుకంటే వాళ్ళేదో మంచుకున్న తత్వాన్ని మీరేదో విషయాన్ని నింపితే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళకి వీళ్ళకి ఏం గొడవలు లేకున్నా సరే వాళ్ళు ఏం చేస్తారు? లోపల ఏం చేసుకుంటారు చెప్పండి? ద్వేషాలు పెంచుకొని, పగలు పెంచుకొని వీళ్ళు మాట్లాడుకునడం, అవునా కదా? ఒక తరాన్ని నాశనం చేసిన వాళ్ళకు ఉంటారు. కాబట్టి అలాంటిది ఎప్పుడు కూడా అలా చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే అతి ద్వేషం, అంటే వీళ్ళకి వాళ్ళ సంబంధం లేకుండా ఏమవుతుంది చెప్పండి? వాళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది? ద్వేషభావం అనేది ఏర్పడుతుంది. అట్లాంటి వారికి ఎప్పుడు కూడా ఉండొద్దు. నెక్స్ట్ ఏంటంటే అపవాదకులు. అపవాదకులు అంటే ఏంటంటే మీకు తెలిసి తెలియని విషయాన్ని ఒక వ్యక్తి మీద అనవసరంగా వాడు తప్పుడు వ్యక్తి అని ఎప్పుడు కూడా రుద్దడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక వ్యక్తి తప్పుడు వ్యక్తి అని నీకు తెలియకుండా, నువ్వు ఏది చూడకుండా, నీకు ఏది తెలియకుండా ఆ వ్యక్తి మీద ఏం చేయొద్దు చెప్పండి? ఊరికే నేను నింద అనేది మోపొద్దు, ఓకేనా? కాబట్టి అట్లాంటి వారుగా తయారవుతారు దేవుని సన్నిధి లేకుండా. నెక్స్ట్ ఏంటంటే అజితేంద్రియులు. అజితేంద్రియులు అంటే ఇంద్రియం అంటే ఏంటి చెప్పండి? ఇంద్రియాలు, అవునా? మనకు పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటే, ఓకేనా? అజితేంద్రియులు అంటే ఏంటంటే ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోలేని వాళ్ళు. ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో, పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయో వాటిని అదుపు చేసుకోలేని వాళ్ళగా తయారవుతారు, అవునా? కోపము, ద్వేషం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటివన్నీ లోపల ఉండే కోరికలన్నీ కూడా ఏవైతే మనం అదుపు చేసుకోలేకుంటామో అట్లాంటి దాన్ని ఏమంటారంటే అజితేంద్రియ తత్వం అంటారు. అంటే ఇంద్రియాలను నిగ్రహాన్ని కోల్పోవడం. దాని గురించే మాట ఏంటంటే దేవుడు మనకి ఏంటంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు, కానీ ఏంటంటే పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, అవునా? ప్రతి ఇంద్రియాన్ని కూడా మనం ఏం చేసుకోవచ్చు? నిగ్రహించుకోవచ్చు, మన అదుపులో పెట్టుకోవచ్చు, అవునా? అట్లాంటి ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు, కానీ మనం నిగ్రహాన్ని కోల్పోయే ఆత్మను దేవుడు ఇవ్వలేదు. కనుక ఆ విషయాలు ఏం చేస్తాం? మనం దేవుని సన్నిధి లేకుండా కోల్పోతాం. నెక్స్ట్ ఏంటంటే క్రూరులుగా తయారవుతారు. నెక్స్ట్ ఏంటంటే సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులు అంటే మంచి అంటే ఓర్వలేని వాళ్ళు, మంచి అంటే ఇష్టపడిన వాళ్ళుగా తయారవుతారు. ఎవడైనా మంచి చేస్తే పోల్చుకోలేడు, ఏదైనా మంచి చెప్తే తట్టుకోలేడు, ఓకేనా? దైవ సన్నిధి లేకుండా అట్లా తయారైపోతారు. నెక్స్ట్ ఏంటంటే ద్రోహులుగా తయారవుతారు, ద్రోహం చేసేవాళ్ళు. ఇంకేంటంటే మూర్ఖులుగా తయారవుతారు.
ఓకేనా. నెక్స్ట్ ఏంటంట, గర్వాంధులుగా తయారవుతారు. దాని తర్వాత స్టెప్ ఏంటంటే దేవుని కంటే ఏం చేస్తారు వీళ్ళు, సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఓకేనా, రైట్. ఒక కుటుంబంలో ఈ లక్షణాలు ఒకవేళ కనబడితే ఆ వ్యక్తికి ఏమున్నట్టు, ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. రైట్. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నట్టుగా 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయంలో ప్రారంభోషంలో ఒకసారి మళ్ళీ చూసుకొని ముగించుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఈ వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలు ఏంటంట, ఏంటి చెప్పండి, ఫస్ట్ ఆజ్ఞ, అవునా. ఫస్ట్ ఆజ్ఞని మనం వదిలేస్తే మిగిలిన అన్ని ఆజ్ఞలు మనం పాటిస్తాం ఇక, అవునా కదా. ఏంటంట, వాగ్దానంలో కూడిన ఆజ్ఞలు ఏంటంటే ఇది మొదటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞను పాటించుకుంటే మిగిలిన అన్ని ఆజ్ఞలు పాటిస్తాం మరిగా, పాటిస్తారు లేదండి. అంటే వాగ్దానంలో కూడిన మొదటి ఆజ్ఞని మనం సరిగా పాటించకుంటే, వాగ్దానంలో కూడిన మొదటి ఆజ్ఞనే మనకి ఇంకా సరిగా అర్థం కాకుంటే మిగిలిన ఆజ్ఞలు ఎలా పాటిస్తాం మనం, మిగిలిన దానికి ఎలా కట్టుబడి ఉంటాం, మిగిలిన దానికి ఎలా విధేయులై ఉంటాం, అవునా కదా. కాబట్టి భక్తి విషయాల్లో చాలా జాగ్రత్త ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే అంతరంగంలో జరిగే, బయటికి ఏవి కూడా కనబడవు. బయటికి ఒక వ్యక్తి చూడగానే ఏవి కూడా మనకు తెలియవు, అవునా కదా. లోపల ఎలా ఉంటున్నావో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటో లోపల ఏది కూడా ఏం చేయదు చెప్పండి, తెలియదు. కానీ ఆ గౌరవించే విషయాల్లో, తల్లిదండ్రులను సన్మానించే విషయాలు ఏం చేయాలంట, చాలా జాగ్రత్తగా అవతలి వ్యక్తికి మనం చూపించే విధంగా మాదిరికరంగా ఉండాలి, అవునా కదా. ఎప్పుడైతే ఆ మాదిరిని మనం కనబరుస్తామో, చెప్తున్నాడు, నువ్వు భూమి మీద ఏం చేస్తావంట, దీర్ఘాయుష్మంతుడు ఉంటావు, చాలా జాగ్రత్తగా ఉంటావు. దీర్ఘాయుష్మంతుడు రాగానే ఇలా పాపం ఏంటంటే చాలా సుఖంగా జీవించడం అన్నమాట. భూమి మీద ఉన్న జీవితం ఏంటంటే చాలా ఆరోగ్యకరంగా, నీకు బాధలు కష్టాలు ఉన్నా సరే నీ ఫ్యామిలీ అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి, నీకు సపోర్ట్గా ఉంటుంది, నిలబడుతుంది, నీకు అండగా ఉంటుంది. అంటే ఏ విషయాలు కూడా నీకు ఇబ్బంది పెట్టే వారిగా ఉంటారు నీ ఫ్యామిలీ అంతా కూడా. నువ్వు ఎప్పుడైతే నీ భక్తిని సరిగా చూపిస్తావో నీ ఫ్యామిలీ అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి, నీకు వ్యతిరేకంగా ఉంటుంది. నీతో కలిసి నీ కష్టాల్లో సుఖాల్లో వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు కూడా పాలు పంపులు పొందేవారు ఉంటారు, అవునా. అట్లాంటి వారిగా మన భక్తి జీవితం అనేది కొనసాగించాలి. మిగిలిన ఆదివారంలో మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. తల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల మహాగండ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను. విన్న మాటలైనా మా హృదయంలో ఫలించినాను, నీ కొరకు అంటకట్టబడినాయన, నీలో ఫలించగలుగుటకు అటు కృపను మా ఆత్భాగ్యం నాకు అనుగ్రహించినాయన. విన్న మాటలు నా నిష్ప్రయోజనం కాకుండా నీలో వృద్ధి చెందగలుగుటకు నాయన, మా ఆత్మీయతలు ఎదగలుగుటకు, మాలో ఉన్న లోటుపాటు నాయన సరిదిద్దుకోగలుగుటకు, నీలో బలంగా ఎదగలుగుటకు అటు కృపను మా ఆత్భాగ్యం నాకు అనుగ్రహించినాను. క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనాలు.